చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తొర్రూరులో ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పర్యటించారు. ఎంపీఎస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ క్లస్టర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ క్లస్టర్ గ్యాలరీ వ్యవస్థాపకులు చంద్రకళను వారి కుమారులు వంశీకృష్ణ, పవన్ కృష్ణను అభినందించారు. ప్రస్తుతం 100 కుటుంబాలు హస్తకళల ద్వారా ఉపాధి అవకాశాలు పొందుతున్నాయన్నారు. ఈ వృత్తి 500 నుండి 1000 కుటుంబాలకు విస్తరించేలా ప్రభుత్వం సహకరించాలన్నారు. హస్తకళలను పరిరక్షించడం, కళాకారులను ఆదుకోవడం, వారి కళాఖండాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడం అత్యంత అవసరమని ఆయన అన్నారు. తొర్రూరులో తయారైన ఈ కళాఖండాలు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహుమతులుగా అందించారన్నారు. త్వరలో వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఏటికొప్పాక, కొండపల్లి, తిరుచానూరు, మాధవమాల వంటి హస్తకళా కేంద్రాలకు కూడా ముడి సరుకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. కళాకారులు కళ ఎలా ఉంటుంది, ఒకరు కళను మనము కళాకారుల్ని సపోర్ట్ చేయాలంటే ఇక్కడ ఎంతమంది ఈ కళ మీద ఆధారపడి ఇక్కడ జీవిస్తున్నారు. ఇద్దరు యువకులు పవన్ కృష్ణ, వంశీకృష్ణ ఇద్దరు ఎంపీఎస్ ఆర్ట్స్లో వాళ్ళ తండ్రి గారు చేస్తున్న ఈ వృత్తిని వీళ్ళు అద్భుతంగా చదువుకున్న, ఎంబీఏ అని చదువుకున్న, ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా వాళ్ళ తల్లి చంద్రకళ గారి ప్రోత్సాహంతో తండ్రి చేస్తున్న కళ, తండ్రి లేకున్నా కూడా ఈరోజు వీరిరువురు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంబీఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి, మేము అమెరికా వెళ్ళాలి, మేము ఆస్ట్రేలియా వెళ్ళాలి, మేము లండన్ వెళ్ళాలి అనుకున్న రోజుల్లో తన తండ్రి గారు చేసిన కళ మీద మనం ఎందుకు మన సొంత ఊరిలోనే, మన సొంత జిల్లాలోనే తల్లి దగ్గర ఉంటూ మనం జీవిస్తూ మనము ఒక 100 మందికి జీవనాధారం ఎందుకు కల్పించలేము అనే ఒక అద్భుతమైన ఆలోచనతో వీళ్ళిద్దరు సోదరులు వంశీకృష్ణ అండ్ పవన్ కృష్ణ ఇద్దరు కూడా ఇక్కడ ఈ అద్భుతమైన కళాఖండాలు మనం చూస్తే చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు దిగి వచ్చినాడు అనే విధంగా ఈ యొక్క కళ చూస్తే మీరు అద్భుతమైన దశావతారాల ఆర్చ్, ఇంత అద్భుతమైన స్వామివారిని మారుమూల గ్రామం తొర్రూరు అనే గ్రామము, పుత్తూరు మండలము, చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు ప్రస్తుతము తిరుపతి జిల్లాలో ఇటువంటి అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తూ వీళ్ళు మనము పుట్టిన ఊరికి మనం ఏం చేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనము జీవనోపాధి కలిగించాలి అనే వీరి ఆలోచనకు నేను వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.